ఇరాను బెదిరిస్తోంది. ఇరాన్‌లో ఉన్నట్టు ఇరాన్ తన సొంత భూభాగం కాదు. హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచానిది. కానీ దాన్ని బ్లాక్ చేసి, ఆ బ్లాక్ చేసిన దాన్ని 48 గంటల్లోపు గనక మీరు విత్‌డ్రా చేసుకోకపోతే గనక, మేము దాడులు చేస్తాం. మీ పవర్ ప్లాంట్‌లను దాడులు చేస్తామని అమెరికా ప్రకటించింది. ఆహ్, ఇక్కడ తన దేశ ప్రజలకి మీరందరూ కరెంట్ ఛార్జింగ్‌లు పెట్టుకోండి. ప్రమాదం వచ్చే ప్రాబ్లమ్ ఉంది. సిద్ధంగానే ఉన్నాం మనం. యుద్ధంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పినటువంటి ఇరాను ఇప్పుడు గల్ఫ్ దేశాలను బెదిరిస్తోంది. వాళ్ళ పవర్ ప్లాంట్‌లను ధ్వంసం చేస్తామని ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. రస్ ఆల్ ఖైర్ వరల్డ్ లార్జెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్‌ని ధ్వంసం చేస్తారట. షుకాయిక్ పవర్ ప్లాంట్‌ని ధ్వంసం చేస్తారట. అల్ కర్షా ప్లస్ రాస్ లఫాన్ సి వీటిని ధ్వంసం చేస్తారట. టవీలా డీసాలినేషన్ అట్లాగే బరాక్ న్యూక్లియర్ ప్లాంట్‌ని దెబ్బతీస్తాం. ఆల్దుర్ బహ్రెయిన్ ప్రైమరీ వాటర్ సోర్స్‌ని దెబ్బతీస్తాం. నార్త్ జోర్ కువైట్‌కి సంబంధించిన లార్జెస్ట్ పవర్ స్టేషన్‌ని ధ్వంసం చేస్తాం. అక్బా ప్లస్ సమ్రా 40% జోర్డాన్ గ్రిడ్‌ని కూడా ధ్వంసం చేస్తాం. టోటల్‌గా 6 దేశాల్లోని 12 టార్గెట్‌లను ధ్వంసం చేస్తాము. దాదాపుగా 1,00,00,000 మంది పబ్లిక్ సఫర్ అవుతారు. మీ ఇష్టం అని చెప్తోంది ఇరాన్.